భారత్లో మహిళల క్రికెట్ పేరు చెప్పగానే మిథాలీ రాజ్ పేరే గుర్తొస్తుంది. ఇండియాలో మహిళల క్రికెట్ మీద ఆసక్తి పుట్టించిన అతి కొద్ది మందిలో మిథాలీ పేరు కూడా ఖచ్చితంగా వినిపిస్తుంది. ఆడవాళ్లను క్రికెట్లోకి వచ్చేలా చాలా మందికి మిథాలీ స్ఫూర్తినిచ్చింది. టీమిండియా మహిళా క్రికెట్కు కెప్టెన్గా చాలా కాలం కొనసాగిన మిథాలీ రాజ్ వన్డే వరల్డ్ కప్ అందుకోవాలన్న కల కలగానే మిగిలిపోయింది. కానీ హర్మన్ ప్రీత్ కౌర్ ఆ కలను ఇన్నేళ్లకు నెరవేర్చింది. ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. 4 దశాబ్దాల క్రికెట్ చరిత్రలో 3 సార్లు ఫైనల్కి వెళ్లిన భారత్ జట్టు తొలిసారి ఛాంపియన్స్గా నిలిచింది. 2 సార్లు ఫైనల్లో ఓటమి పాలైన టీమిండియా ఎట్టకేలకు తన సొంత గడ్డపై ఆ కలను నెరవేర్చుకుంది. ఐసీసీ చైర్మన్ జైషా చేతుల మీదుగా వన్డే వరల్డ్ కప్ అందుకున్న కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆ తర్వాత టీమిండియా ఉమెన్ లెజెండరీ ప్లేయర్ మిథాలీ రాజ్కి ఆ ట్రోఫీని అందజేసింది. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 కామెంటేటర్గా వ్యవహరిస్తున్న మిథాలీ రాజ్ మ్యాచ్ అనంతరం గ్రౌండ్లోకి వెళ్ళింది. ప్లేయర్స్ అందరితో మాట్లాడి సెలబ్రేషన్స్ లో మునిగిపోయింది. హర్మన్ ప్రీత్ కౌర్ ఆ ట్రోఫీని మిథాలీకి అందజేసింది. ఆ వెంటనే ట్రోఫీని చూసి చాలా భావోద్వేగంతో మిథాలీ టీమిండియా ప్లేయర్లకు థ్యాంక్యూ చెప్పింది. ట్రోఫీని పైకి ఎత్తాలంటూ టీం మెంబర్స్ అందరూ మిథాలీని కోరారు. దాంతో మిథాలీ ఆ ట్రోఫీని ముద్దాడి పైకెత్తి సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆ వెంటనే పక్కనే ఉన్న క్రాంతి గౌడ్ను హత్తుకుంది. లేడీ టెండూల్కర్ గా పేరొందిన మిథాలీ కళ ఇన్నాళ్లకు నెరవేరింది. మిథాలీ రాజ్తో పాటు మాజీ క్రికెటర్లు జులన్ గోస్వామి కూడా గ్రౌండ్లో సంబరాలు చేసుకున్నారు. జులన్ గోస్వామి అయితే హర్మన్ ప్రీత్ కౌర్తో పాటు స్టెప్పులేసి సెలబ్రేషన్స్ లో పాల్గొంది. అనంతరం హర్మన్ ప్రీత్ కౌర్ జులన్ గోస్వామిని హత్తుకొని ఏడ్చేసింది. మొత్తం మీద హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఉమెన్ ఇండియా ప్రపంచ కప్ విజయంతో యావత్ భారత్ మహిళా క్రికెట్ ను ఫుల్ ఖుషి చేసేసింది.